students is equal to 100. 100 of students for 2 examination passed in first, 60 passed in first. అంటే నా number of passed in a exam అంటే 60 passed in first examination, 50 passed in second paper, 50 passed the second, and 30 passed both. 30 passed both. ఇప్పుడు స్టూడెంట్ ఇప్పుడు ఏమంటున్నాడండి, the probability that random failed in both the examination. Student failed in both examination. అంటే అర్థం ఏంటండి మనకి ఇక్కడ, అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక క్లాస్ లో 100 స్టూడెంట్స్ ఉన్నారండి. అంటే 60 మెంబర్స్ ఫస్ట్ పేపర్ పాస్ అయ్యారు, సెకండ్ ఇంకొక ఎగ్జామినేషన్ అనేది 50 పాస్ అయ్యారు. బోత్ రెండిట్లీ పాస్ అయిన వాళ్ళు 30 మెంబర్స్ అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ స్టూడెంట్ ఫెయిల్ ఇన్ బోత్ ద ఎగ్జామినేషన్, అంటే 2 ఎగ్జామినేషన్ ఫెయిల్ అవ్వటానికి ప్రాబబిలిటీ అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ ఎగ్జామినేషన్ ని ఏ స్టూడెంట్ అనుకున్నాను అంటారు, ఫస్ట్ ఎగ్జామ్ ఏ అనుకోండి. అట్లాగే సెకండ్ ఎగ్జామ్ పాస్డ్ బి అనుకున్నాం అనుకోండి. అంటే ఇప్పుడు ఏం క్యాలిక్యులేషన్ చేయాలండి మనకి, ప్రాబబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ఎగ్జామ్స్ అంటే నెయిదర్ నారే కదా. అంటే ఫెయిల్డ్ ఇన్ బోత్ అంటే దాని అర్థం ఏంటండి, నెయిదర్ ఏ నార్ బి. సో నెయిదర్ ఏ నార్ బి అంటే దాని అర్థం నెయిదర్ ఏ నార్ బి అంటే దాని మీనింగ్ ఏమవుతుందండి, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఏం చేయాలండి, ఇది మనకి డైరెక్ట్ గా లేదంటే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఎస్ డైరెక్ట్ గా ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్, లేదంటే బార్ రాసుకున్నారండి, ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్, ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ అంటే ఏ యూనియన్ బి హోల్ బార్, అంటే దాని అర్థం ఎస్ మైనస్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఎస్ మైనస్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ అంటే దాని అర్థం ఎంతండి, 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి. సో మనం ఏం క్యాలిక్యులేషన్ చేస్తే సమ్ అయిపోయినట్టండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి క్యాలిక్యులేషన్ చేస్తే సమ్ అయిపోయినట్టు. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే P of A plus P of B minus P of A intersection B. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అండి, 100. దీనిలో ఫస్ట్ పేపర్ లో ఎంతమంది పాస్ అయ్యారు, 60 అంటే 60/100. సెకండ్ పేపర్ లో ఎంతమంది పాస్ అయ్యారండి, 50 అంటే 50/100. బోత్ ఎంతమంది పాస్ అయ్యారు, 30/100. అంటే ఇది 110 లో 30 పోతే 80/100 అంటే 0.8. ఇప్పుడు మనకి ఏంటంటే ఇదే కదా క్యాలిక్యులేషన్ చేయాల్సింది. 1 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ is equal to 1 minus probability of A union B. అంటే 1 minus of 0.8 అంటే 0.2. అంటే 2 ఎగ్జామ్స్ కి కూడా ఫెయిల్ అవ్వటం అనేది, బోత్ ఎగ్జామ్స్ ఫెయిల్ అవటానికి ప్రాబబిలిటీ ఎంత అవుతుందండి, 0.2. నోట్ చేయండి అమ్మా. అలాగనే చేయొచ్చు సందీప్, అలాగనే చేయొచ్చు సందీప్. సరిపోయిందండి ఆన్సర్, 0.2 ఏనా, పాయింట్లో ఇచ్చాడా 5లో ఇచ్చాడా,
రైట్. ఓకే కార్తిక్, ఇక్కడ చూడమ్మా కార్తిక్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100 ఉన్నారు. ఫస్ట్ పేపర్ 60 పాస్ అయ్యారు, సెకండ్ పేపర్ 50 పాస్ అయ్యారు, రెండు పేపర్లు పాస్ అయిన వాళ్ళు 30 అయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్డ్ బోత్ ద ఎగ్జామినేషన్, రెండు పేపర్లోనే పోవాలి. రెండు పేపర్లో పోవాలంటే నెయిదర్ నార్, ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్, అంటే ఎస్ మైనస్ ఏ యూనియన్ బి అని అర్థం. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ అంటే 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి కి ఫార్ములా రాశాను. ప్రాబిలిటీ ఆఫ్ ఏ అంటే ఫస్ట్ పేపర్ పాస్ అవడం 60/100, సెకండ్ పేపర్ పాస్ అవడం 50/100, రెండు పేపర్లు కలిసి పాస్ అవడం 30/100. సింప్లిఫై చేసి ఇది వచ్చింది. మన ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ కాబట్టి 1 మైనస్ ఏ యూనియన్ బి, దట్ ఈస్ 0.2. ఓకేనా కార్తీక్? రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, 57th వన్ చూడండి అమ్మా. నోట్ చేస్తారండి? నాన్న నోట్ చేస్తారా? మెసేజ్ చేయండి అమ్మా. ఓకే, ఎవరైనా ఫోటో తీసి వాట్సాప్ చేయండి నాకు. కార్తీక్ ఇంక నోట్ చేయలేదా? త్వరగా రాయమ్మా. పృథ్వీ ఒకసారి ఫోటో తీసి వాట్సాప్ చేస్తావా? రాసిన వాళ్ళు రాయండి అమ్మా. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, see this. ఫిఫ్టీ-7th వన్ చూడండి అమ్మా. 57th వన్ ఏమంటున్నాడు అంటే, ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ తర్వాత ఏమంటున్నాడండి, ద ప్రాబబిలిటీ దట్ ఈదర్ ఫేస్ కార్డ్ ఆర్ 6. ప్రాబబిలిటీ దట్ ఫేస్ కార్డ్ ఆర్ 6. ఫేస్ కార్డ్ ఆర్ 6 కార్డ్. ఫేస్ కార్డ్ అయినా రావచ్చు లేదా 6 కార్డ్ అయినా అన్నాడు. అంటే జనరల్ గా ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ అన్నాడు అంటే ఎన్ఆర్ఎస్ ఎంత అయిపోతుందండి అక్కడ? 52 ప్యాక్ ఆఫ్ కార్డ్ లో ఒక కార్డు డ్రా చేయటం అంటే 52C1 ఈజ్ నథింగ్ బట్ 52. ఏ అంటే దాని అర్థం ఏంటండి? ఫేస్ కార్డ్, మొఖాలు ఉన్నవి. ఫేస్ కార్డ్ అంటే ఖచ్చితంగా మన ఫేస్ కార్డ్స్ ఏవేవి పాసిబిలిటీ ఉన్నాయి? ఫేస్ కార్డ్ పాసిబిలిటీ ఉన్నవి జే కానీ, కింగ్ కానీ, క్యూల్ కానీ. మళ్ళీ ఒక్కొక్కటి ఎన్ని ఉంటాయి? ఇవి 4, ఇవి 4, ఇవి 4, అంతే కదా. ఎందుకంటే జాకీలు 4 ఉంటాయి, కింగ్లు 4 ఉంటాయి, క్వీన్లు 4 ఉంటాయి. అంటే టోటల్ గా ఎన్ని ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయండి? ఎన్ ఆఫ్ ఏలో ఎన్ని ఉంటాయండి అంటే ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12. తర్వాత బి ఈజ్ ద ఈవెంట్ 6 కార్డ్. అంటే 6 కార్డు కూడా మనకి 4 ఉంటాయి కాబట్టి ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఏఆర్ బి అన్నాడు. ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంటుందా? ఇదేమో ఫేస్ కార్డ్, ఇదేమో 6 కార్డ్. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఎంటీ సెట్. సో కాబట్టి therefore probability of A intersection B is equal to 0. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటండి? ప్రాబబిలిటీ ఆఫ్ ఫేస్ కార్డ్ ఆర్ బి, కార్డ్ 6 అంతే కదా. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఆర్ బి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అని అర్థం. ఎందుకంటే ఏని నేను ఫేస్ కార్డ్ అన్నాను, బిని 6 కార్డ్ అన్నాను. అది అడిగిన క్వశ్చన్ ఏంటి? ప్రాబబిలిటీ దట్ ఫేస్ కార్డ్ ఆర్ 6 కార్డ్ అన్నాడు. ఏఆర్బి అంటే ఏ యూనియన్ బి, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ 0. ఎందుకంటే ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్ 0 కాబట్టి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి అంటే 12/52 ప్లస్ 4/52, 16/52 అంటే 4/30. నోట్ చేయండి అమ్మా. సరిపోయిందండి? హర్ష ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ మనకి ఏమంటున్నాడు అంటే, వాడు క్వశ్చన్ లో ఏమన్నాడు అంటే,
A card is drawn from pack of cards. అంటే n of s ఎంత 52 c1 52. Probability that face card or 6 card. Face card ని A అనుకున్నాను, కార్డ్ 6 ని B అనుకున్నాను. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? మొఖాలు ఉన్నవి JKQ. ఆస్ కాదు, ఆస్ ముఖం ఉండదు. అంటే జేలు మళ్ళీ 4 ఉంటాయి, కేలు 4 ఉంటాయి, క్యూలు 4 ఉంటాయి. టోటల్ గా ఇవి 12 కార్డ్స్ అనమాట. n of A 12 కార్డ్స్. కార్డ్ 6 కార్డ్ అనేది మళ్ళీ 4 ఉంటాయి, n of B 4 ఉంటాయి. ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది మొఖాలు ఉన్న కార్డు, ఇది నెంబర్డ్ కార్డు. అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ ఉండదు అనమాట. కాబట్టి ఇంటర్సెక్షన్ పార్ట్ 5. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఆర్ బి అడిగాడు కదా, ఏ యూనియన్ బి, ఏ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి -0. ఓకేనా హర్ష? ఆస్కింగ్ డౌట్. సో 12/52 ప్లస్ 4/52. హర్ష నెక్స్ట్ అండి. నైదర్ నార్ ఇస్తే మళ్ళీ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఆల్రెడీ ఆ మోడల్ క్వశ్చన్ ముందు చెప్పాను కదా, నైదర్ నార్ ఇచ్చింది, నైదర్ నార్ ఇచ్చింది ముందు ఇచ్చిన మోడల్ క్వశ్చన్ లో డిస్కస్ చేస్తాం అంతే. రైట్ అండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అన్న. రైట్, ఇక్కడ 60 చూడండి అమ్మా. 60 క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే, ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 10 men, in a class there are 10 men and 20 women, 10 men and 20 women. Out of this, half of the number, half of men and half of women are, and half of women are brown eyes. వాళ్ళు అసలు నమ్మకూడదు. బ్రౌన్ ఐస్ అంతే కదా న్యాచురల్ గా. out of them if a person is chosen, అంటే ఒకళ్ళు మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాడు. probability that be a man or brown-eyed person. అంటే ప్రాబబిలిటీ దట్, క్వశ్చన్ అర్థమైందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒక క్లాస్లోన వాడు ఇచ్చాడు, ఒక క్లాస్ లో 10 men 20 women అన్నాడు. half of men and half of women are brown eyes అన్నాడు. ఇందులో సగం మందికి బ్రౌన్ ఐస్ ఉన్నాయి అన్నాడు. ఇఫ్ ఏ పర్సన్ చూజన్, ఒక పర్సన్ చూస్ చేస్తున్నాడు. ప్రాబబిలిటీ దట్ మ్యాన్ ఆర్ బ్రౌన్ ఐడ్ పర్సన్ అంటున్నాడు. ఇది మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తాం ఒకసారి చూడండి. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలండి. ఇక్కడ చూడండి, మ్యాన్ అవ్వడానికి, మ్యాన్ అనేది ఏ అంటే ఇక్కడ క్వశ్చన్ అనేది అబ్జర్వేషన్ చేసేటప్పుడు ప్రాబబిలిటీ దేనికి కట్టాలి, ఏమి ఇచ్చాడని రాస్తే సమ్ అయిపోయినట్టే. మ్యాన్ ఆర్ బ్రౌన్ హైస్ అదే రాస్తాం. ఏ ఇండికేట్స్ ఏంటండి, ఏ ఇండికేట్స్ మ్యాన్ అండ్ బి ఇండికేట్స్ ఏంటండి బ్రౌన్ ఐడ్ హౌస్. మనం ఏం క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుందండి, బ్రౌన్ ఐడ్ పర్సన్. ఆర్ కండిషన్ అన్నాడు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి కట్టాలి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఫార్ములా ఏంటి మనకు తెలుసు, అంటే వీ క్యాలిక్యులేటెడ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్. ముందు ఎన్ ఆఫ్ ఏ అవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే సమ్ అయిపోయినట్టే కదా. ముందు ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ మెన్స్ ఎంతమంది, మెన్ ఎంతమంది అండి 10. నెంబర్ ఆఫ్ బ్రౌన్ ఐడ్ హైస్ అంటే ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతున్నది, బ్రౌన్ ఐడ్ పర్సన్స్ కట్టాలి. బ్రౌన్ ఐడ్ పర్సన్ అంటే బ్రౌన్ ఐడ్ పర్సన్ అంటే చూడండి, హాఫ్ ఆఫ్ మెన్ అండ్ హాఫ్ ఆఫ్ ఉమెన్. హాఫ్ ఆఫ్ మెన్ ప్లస్ హాఫ్ ఆఫ్ ఉమెన్ కదా. హాఫ్ ఆఫ్ మెన్ అంటే మెన్ 10 కాబట్టి దిస్ ఈజ్ 5
ప్లస్ హాఫ్ ఆఫ్ ఉమెన్ అంటే 10. అంటే దాని అర్థం ఏమైపోయిందండి ఇక్కడ n ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు 15. అట్లాగే నెక్స్ట్ ఏంటండి ఏ యూనియన్ బి పార్ట్ అన్నప్పుడు ఇంటర్సెక్షన్ పార్ట్ కూడా ఉంటది కదా. అంటే n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మెన్ అవ్వాలి అలాగే బ్రౌన్ ఐడ్ ఐస్ అవ్వాలి. మెన్ అవ్వాలి బ్రౌన్ ఐడ్ ఐస్ అంటే ఇదే కదండి 5% కదా. సో దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఏ యూనియన్ బై n ఆఫ్ ఎస్ అంటే n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి మైనస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై n ఆఫ్ ఎస్. ఇంతకీ n ఆఫ్ ఎస్ రాసామా. n ఆఫ్ ఎస్ ఎంతమంది అవుతారండి మనకి ఇక్కడ. n ఆఫ్ ఎస్ అంటే టోటల్ పర్సన్సే కదా. n ఆఫ్ ఎస్ అంటే 10 ప్లస్ 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. దిస్ ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఏ ఎంత వచ్చిందండి మనకి 10 ప్లస్ 15 మైనస్ 5 బై 30. 2/3 ఎంత అన్నా 2/3 గా రాయండి అమ్మా. నోట్ చేయండి అమ్మా. కంప్లీటెడ్ అండి. రైట్. నెక్స్ట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఏంటి బాబు 15 lakhs 61 61 మెన్ అంటే నాన్న గ్రూప్ ఆఫ్ మ్యాన్ అంటే ఒక్కళ్ళు అన్నప్పుడు 1 మెన్ అంటాం. మెన్ అన్నప్పుడు ఫ్లోరల్ అనుకుంటా కదా. అక్కడ అన్ని అన్నారు. నాన్న 10 మెన్ అంటాం, 1 మ్యాన్ అంటాం, 1 ఉమెన్ అంటాం, 3 ఉమెన్ అంటాం. అంతేగా. రైట్. థ్యాంక్ యూ. అంటే మెన్ ఒకసారేమో మీరు మ్యాన్ రాస్తున్నారు, ఒకసారి మెన్ రాస్తున్నారు, ఏంటి తేడా అని ఒక స్టూడెంట్ అడిగితే చెప్పాను. కరెక్టే కదండి అది. రైట్. 61 చూడండి అమ్మా. An electrical bulb will last 190 days or more with probability 0.7 and it will last for at most 200 days. 200 days probability is 0.8. The probability bulb will last between 190 and 200 days. క్వశ్చన్ అర్థమైందండి. ఇంతకీ ఏమంటున్నాడండి వీడు క్వశ్చన్ లో.
క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే బల్బ్ విల్ లాస్ట్, బల్బ్ అనేది ఏమంటున్నాడండి 1 or more అన్నా అట్లీస్ట్ అన్న ఒకటే కదా, అట్లీస్ట్ 1 అన్న ఒకటే కదా, అంతకు మించి. ప్రాబబిలిటీ అట్మోస్ట్ అన్నా అప్ టు అన్న ఒకటే కదా. అంటే 1 or more అంటే దాని మీనింగ్ ఏంటండి 1 or more మీనింగ్ ఏమొస్తుంది అట్లీస్ట్, తెలుగులో అయితే అంతకు అట్లీస్ట్ 1 అని, అంతకు మించి. అట్మోస్ట్ అంటే మనకి ఏంటంటే అప్ టు 50% అని మీనింగ్ కదా. అంటే ఫస్ట్ కండిషన్ ఏమంటున్నాడు అంటే 190 days or more, 190 ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90, అంటే అంతకు మించి, అంతకు మించి. ఈ ప్రాబబిలిటీ ఎంత ఇచ్చాడండి మనకి 0.7 అన్నాడండి. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు అంతవరకు అంటే దాని అర్థం ఏంటంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంతవరకు అండి 200 days. ప్రాబబిలిటీ ఆఫ్ 200 days అంటే ఈక్వల్ టు 0.8. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటి అంటే ఎట్లాగో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1, therefore we calculated probability of A intersection B how much. అంటే మనకు అడిగింది ఏంటంటే బల్బ్ విల్ లాస్ట్ 190 days and 200 days, అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ని క్యాలిక్యులేషన్ చేయాలి. సమ్ అయిపోయినట్టే కదండి. ఇక్కడ ఎట్లా చేస్తే సమ్ అయిపోయినట్టండి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు P of A plus P of B మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి. ఈ రెండు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చండి. ఏ యూనియన్ బి అన్నప్పుడు ఇక్కడ ఇంటర్సెక్షన్ పార్ట్ వస్తుంది, ఇక్కడ ఇంటర్సెక్షన్ అయినప్పుడు యూనియన్ వస్తుంది. అంటే 0.7 ప్లస్ 0.8 మైనస్ 1, 1.5 లో 1 పోతే 1, 0.5. కావాలంటే మనం డయాగ్రామెటిక్ గా కూడా రాయొచ్చండి. ఇక్కడ కవి హృదయం ఏంటంటే 190, ఇక్కడ ఏంటంటే 200. దీన్ని ఈ అప్రోచ్ లో కూడా చెప్పొచ్చు 190 లేదా అంతకు మించి. ఇదేమవుతుందండి 200 అంతకన్నా కావాల్సి. ఈ పార్ట్ ఎంత ప్రాబబిలిటీ 0%, ఈ పార్ట్ ఎంత ప్రాబబిలిటీ 0.8. టోటల్ ఎంత అవుతుంది మనకి? ఈ రెండిట్లో సబ్ట్రాక్షన్ చేసేస్తే అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నది కట్టాలి కదా, ఈ మధ్యలో ఉన్నదే కట్టాల్సింది మనం. ఏ యూనియన్ బి 1 ఎందుకు అంటే అది అడిగిన క్వశ్చన్ ప్రకారంగా ఒక బల్బ్ అనేది కంపల్సరిగా ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అనే మీనింగ్ వస్తుంది అక్కడ. ఎందుకు యూనియన్ పార్ట్ 1 వేసాము అంటే ఇక్కడ చూడండి బల్బ్ లాస్ట్ 190 days ఆర్ మోర్, అంటే ఇక్కడ చూడండి ఈ టోటల్ దానికన్నా ఇది 0.7, 200 కన్నా తక్కువ ఉన్నప్పుడు 0.8. లేదా అంటే దీనికి ఆల్టర్నేటివ్ పార్ట్ కూడా చేయొచ్చు. ఆల్టర్నేట్ పార్ట్ ఏంటంటే ఈ ఒక్క పక్క ఏమో దీనికన్నా తక్కువ ఉంటుంది అంటే 0.2, ఇదేమో 0.2, రెండు యాడ్ చేసినా సరిపోయింది. లేదు అంటే దీని మీనింగ్ అదే కదా, 190 days లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు 0.7, అంతవరకు అన్నప్పుడు 200 days ఉన్నంత వరకు ప్రాబబుల్ 0.8 అంటున్నాడు. అంటే ఈ రెండే ఈవెంట్స్, ఇంకో ఏం లేవు ఈవెంట్స్ అక్కడ. కాబట్టి యూనియన్ పార్ట్ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఓకేనండి, రైట్. నెక్స్ట్ అండి 62 చూడండి అమ్మా. రాస్తారు కదండి 62 ఏమంటున్నాడండి వాడు, ఏ అండ్ బి seek an admissions in IIT, probability that A is selected for 0.5. అంటే ఏ కామా బి ఇద్దరు కూడా ఐఐటి కొట్టాలండి. ఏ కి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈస్ 0.5 and the probability of B
that both A and B selected at most 0.3. Probability of A and B is at most 0.3. At most 0.3. Then probability of getting selected is at most. Then probability of B selected at most is అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందండి. ఇక్కడ ఇది క్వశ్చన్ ఏమన్నాడు అంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే ఏ కామా బి ఇద్దరు కూడా ఐఐటి అడ్మిషన్ తీసుకోవాలి. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈ సెలెక్టెడ్, డైరెక్ట్ గా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ని సెలెక్ట్ అయిపోవడానికి 0.5 అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి బోత్ సెలెక్టెడ్ ఈజ్ అట్మోస్ట్ అంటున్నాడు. అంటే నాట్ ఎగ్జాక్ట్లీ, అట్మోస్ట్ అంటే అప్ టు ద మార్క్ అని అర్థం కదా. అది 0.3 అయితే ప్రాబబిలిటీ ఆఫ్ బి సెలెక్టెడ్ అట్మోస్ట్ అడుగుతున్నాడు. అంటే అడిగిన క్వశ్చన్ ఏమి అడిగాడండి, ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.5 గివెన్ అండ్ దెన్ నెక్స్ట్ కండిషన్ ఏమన్నాడండి, ప్రాబబిలిటీ ఆఫ్ బోత్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.3. ఎందుకంటే అప్ టు ద మార్క్ అప్ అట్మోస్ట్ అన్నారు కాబట్టి. ఇంకోటి ఏం క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడండి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హౌ మచ్ అని అంటున్నాడు. ప్రాబబిలిటీ ఆఫ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్ కే అనుకుంటే వాట్ ఈస్ ద కే, ఇది మన క్వశ్చన్. ఇప్పుడు మనకి కండిషన్ లో మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అవుతుందండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే కంపల్సరిగా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనం ఏంటి రాయొచ్చండి, ఇక్కడ చూడండి. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయిందండి, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనగలము, కానీ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనలేము. ఎందుకు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మినిమం ఆఫ్ పిఏ కామా పిబి అవుతుంది. అంటే అంతకన్నా కొంచెం తక్కువగా వచ్చేస్తుంది కాబట్టి. అందుకనే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనమాట. ఇప్పుడు రెండు వైపులా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యాడ్ చేయొచ్చుగా. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ this implies ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యాడ్ చేశాను అనుకోండి, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే విచ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి గా రాయొచ్చు. మనకి ఆల్రెడీ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్ ఎంత అంటే అట్మోస్ట్ అని ఇచ్చేసాడు ఆల్రెడీ. అట్మోస్ట్ అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ 0.3. ఎందుకంటే ఆల్రెడీ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ 0.3 కాబట్టి 1.3. ఆల్రెడీ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే ఎంత అన్నా ఇక్కడ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే 0.5 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి, 0.5 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి. So probability of B less than or equal to 1.3 minus 0.5. So probability of B less than or equal to 0.5 కదా. ఇదే కదా అడిగింది వాడు. అడు ఏమడిగాడు, probability of B selected at most. Probability of B selected at most is 0.8. నోట్ చేయండి అమ్మా, మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అమ్మా. ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చాడని ఎలా తెలుస్తుంది, ఒకసారి క్వశ్చన్ చదువునన్నా. ఇప్పుడు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఏబీలు ఇద్దరు కూడా ఐఐటికి వెళ్తున్నారు, ఇద్దరు కూడా ఐఐటి సీట్స్ గురించి మాట్లాడుతున్నారు.
ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ 0.5 ఇచ్చాడు, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అనేది 0.5 అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ అట్మోస్ట్ 0.3. అంటే అట్మోస్ట్ ఇద్దరికి రావడానికి అట్మోస్ట్ అంటేనే దాని అర్థం అదే కదా, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. బోత్ అండ్ అన్నాడు అంటే ఎండ్ అంటే ఇంటర్సెక్షన్ పార్ట్. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.3. ప్రాబబిలిటీ ఆఫ్ బి అట్మోస్ట్ ఈజ్ అంటున్నాడు, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే అన్నప్పుడు కే వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ అక్కడ. ఆల్రెడీ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, P of A plus P of B minus probability of A intersection B. Rana Kranti Kiran, Chaitanya Bhargav, Shashkiran. Shashi, Kranti Kiran, ఒకసారి ఫోటో తీసి నాకు పెట్టమ్మా. ఓకే, పృథ్వీ ఎవరో ఒకరు ఫోటో తీసి నాకు పెట్టండి. అంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ 0.5, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి less than or equal to 0.3 కదా. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఫార్ములా P of A plus P of B minus P of A intersection B కాబట్టి P of A plus P of B is equal to P of A union B plus P of A intersection B. మనకి P of A union B less than or equal to 1 always. రెండు వైపులా ఇక్కడ మనకి P of A intersection B కూడా ఉంది కాబట్టి రెండు వైపులా యాడ్ చేశాను 1 plus P of A intersection B. నిజానికి P of A intersection B less than or equal to 0.3 కదా, కాబట్టి ఈ రెండిట్లు కలిపితే 1.3 అవుతుంది. ఇది ఆల్రెడీ 0.5 కాబట్టి 1.3 minus 0.5 అంటే దట్ ఈస్ 0.5. సో ప్రాబబిలిటీ ఆఫ్ బి అట్మోస్ట్ 0.8. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్. నోట్ చేయండి అమ్మా.